నమస్కారం అమ్మ. నమస్కారం తల్లి. అమ్మ, మనం ఎంత పవర్ఫుల్గా భావించే వెంకటేశ్వర స్వామి గుడిలో లడ్డూలో ఫిష్ ఆయిల్ ఇంకా బీఫ్ ఆయిల్ పంది కొవ్వు కలుపుతున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. ఇది దేశమంతటా సంచలనం సృష్టిస్తున్నటువంటి న్యూస్. అంటే ఇది వినగానే మీకేమనిపించింది కొంచెం వివరించండి. ఒక హిందువుగా, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తురాలుగా నాకు వెంకటేశ్వర స్వామి అంటే వల్ల మాలిన ప్రేమ. నెలకోసారైనా దర్శనం చేసుకుంటాను స్వామివారిని, అంత పిచ్చి. అది లైన్ ఉండని, ఏదైనా ఉండని, దర్శనం దొరకకపోని ఏదో విధంగా ఆయన్ని దర్శనం చేసుకోవాలని తాపత్రయపడేవాళ్ళు నాలాంటి వాళ్ళు కోట్ల మంది. అవును, నేను ఒక్కదాన్నే కాదు, ఇంతమంది మనోభావాలు. తిరుమల తిరుపతి అనేసరికి కలియుగ దైవం. ఆ దైవం తను కాపాడుకోలేడా అని చెప్పి మాట్లాడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ దైవం తన కోసం వచ్చి ఇక్కడ నిలబడలేదు, మన కోసం వచ్చి నిలబడ్డాడు. యుగ యుగాలుగా నిలబడి ఉన్నాడు. సంరక్షించుకునే బాధ్యత ఎవరిది? భక్తుడిది. భగవంతుడు సంరక్షించుకోలేడా? నేనేంటి సంరక్షించేది అంటే, భగవంతుడు ఎప్పుడు తనని తాను సంరక్షించుకోడు. తన భక్తులకి అంటే తనని నమ్మి శరణాగతి చేసిన ఏ భక్తుడికైనా అన్యాయం జరిగితే, అవమానం జరిగితే అప్పుడు ప్రకటితమవుతాడు. మీరు పురాణాలు ఏదైనా చూసుకోండి, ప్రహ్లాదుడి చరిత్రనే తీసుకోండి. ప్రహ్లాదుడిని అంత హింసించేశాడు కన్న తండ్రి హింసించాడు. కానీ ఆఖరికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు మాత్రమే పరమాత్ముడు దర్శనం ఇచ్చాడు. స్తంభం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆయన దర్శనం ఇవ్వడానికి ఇదే ఆధారమని ఆయన ఎప్పుడు చూపించలేదు. ఏ రూపమైనా ధరించి వస్తాను, నరనారాయణ రూపం. ఆయన ఎంత అందగాడు అసలు, చూస్తే చాలు ఆయన మన మనసు నిండిపోతుంది. అవును, అది మనం చూసేది ఒక క్షణమే తిరుపతిలో. అవును, కానీ మన మనసు ఎంత నిండిపోతుంది. మనకి ఆయన మనిషి రూపంగా కనిపించిన అవతారం ఇది కలియుగంలో, మన కోసం ఉన్న అవతారం. అలాంటి మనము మన దేవుడికి సంబంధించిన, మన ధర్మానికి సంబంధించిన వాటిని కాపాడుకోలేని హీన స్థితిలో దిగజారిపోయాం. ఒక సంస్థని, ఆ సంస్థకి సంబంధించిన సభ్యులకి 1 కోటి రూపాయలు ఇస్తే నీకు సభ్యత్వం ఇస్తాను, 2 కోట్లు ఇస్తే సభ్యత్వం ఇస్తాను, 50 లక్షలు ఇస్తే, అంటే డబ్బుతో కూడుకున్నది సభ్యత్వం అవుతుంది. కానీ భగవంతుడికి సంబంధించిన భక్తితో కూడుకున్నది సభ్యత్వం అవ్వట్లేదు ఇవాళ రోజున. డబ్బే వ్యాపారంగా మారిన కేంద్రంగా మారిపోతుంది. మనము మన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఎంత దూరం వెళ్ళినా తప్పులేదు, అంతేనా? పోయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు? ఎన్నో దేవాలయాల్ని ఆ రోజున తురుష్కులు తలలు తీసేసి, మొలలు కట్ చేసేసి, చేతులు కట్ చేసేసి, కాళ్ళు తీసేసి, ఇష్టం వచ్చినట్టు విగ్రహాల్ని చిన్నాభిన్నం చేసి, దేవాలయాల్ని చిన్నాభిన్నం చేసి, ఎన్నో వేల ఏళ్ళు ఉండాల్సిన దేవాలయాల్ని కూడా లేకుండా చేసిన సంస్కృతి చరిత్ర మనం వింటున్నాం. వింటూ కూడా ఇవాళకి కూడా నువ్వు నిద్ర లేవకపోతే, నాది నడుస్తుంది కదా, నేను పొద్దున్న లేస్తున్నా కదా, ఉద్యోగం చేస్తున్నా కదా, నా కుటుంబాన్ని పోషిస్తున్నా కదా, నేను తాగుతున్నా కదా, నేను తిరుగుతున్నా కదా, నేను తింటున్నా కదా అనుకుంటున్నా. తర్వాత నీ సంతతి, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ జనరేషన్ ఎలా ఉంటారు? నువ్వు బాగున్నావు, ఈ టైం వరకు నీకేదో కొంచెం బెటరే ఉంది. ఆ తర్వాత జనరేషన్ ఏంటి? నీ జనరేషన్కే గతి లేదు. దాని తర్వాత జనరేషన్ ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఎప్పుడైనా దానికి సంబంధించిన ఆలోచనలు కానీ ముందడుగు కానీ తీసుకున్నాము? మన సంస్కృతిని మనం కాపాడుకోవడానికి మహాభారతదేశంలో, అంటే భారతదేశంలో తప్ప హిందూ సాంప్రదాయం లేదు, మిగతా అన్ని ప్రదేశాల్లో అనేక సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ మనకి మాత్రం ఉన్నది ఒకటే దేశము. ఉన్న మన దేశంలో కూడా మనం జీవించడానికి నానా యాతనలు పడాల్సి వస్తే, ఇది మనకి మన ప్రభుత్వాల నుంచి వస్తున్న సరి అయిన పోషణ ఉందంటారా? లేదు కదా. అంటే ఇవన్నీ విన్నాక హిందువుల మనోభావాలు దెబ్బతి ఇటువంటి సమాజంలో మనం బతుకుతున్నామా? అంటే శ్రీవారి ప్రసాదంలోనే కల్తీ జరుగుతుందంటే మనం తినే దాంట్లో ఇంకెన్ని కల్తీలు జరుగుతున్నాయి, అసలు మనం ఏం తింటున్నామన్న సందేహం వస్తుంది. ఎప్పుడూ మార్చని ట్రేడర్స్ని మార్చడం, ఎంతో లాస్ అయినా సరే ఆయన భగవంతుడికి సేవ చేస్తున్నా అని ఆయన ఎప్పటి నుంచో నెయ్యి సప్లై చేస్తున్నాడు, ఎన్నో తరతరాల నుంచి. కానీ ఆయనకి ఇప్పుడు మీరు భగవంతుడికి కొంచెం మీరు కష్టమో నష్టమో మీరు చేసిన తర్వాత ఆయన మీకు ఖచ్చితంగా దానికి తగ్గట్టు దానికన్నా ఎక్కువ లాభాన్నే మీకు ఇస్తాడు. అలా ఆయనకి విడిగా వేరే వ్యాపారాలన్నీ బాగా వృద్ధి చెంది ఆయన చాలా పైకి వచ్చాడు. కానీ నెయ్యి వల్ల కాదు, నెయ్యి స్వామికి సప్లై చేయడం వల్ల కాదు, ఇంకేమైనా పదార్థాలు సప్లై చేయడం వల్ల కాదు. వారు స్వామికి అక్కడ మీరు ఎప్పుడైనా టెండర్ కొటేషన్స్ చూడండి,
వీడికి లాసో ప్రాఫిటో తెలియని కూడా తెలియదు ఎవరికి. తక్కువలో తక్కువ ఎవరైతే కోట్ చేశారో వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు టెండర్ కొటేషన్స్. అది నాసిరకమా లేకపోతే మంచిదా, దీంట్లో ఏం వాడుతున్నారు అనేది తర్వాత చూసేవాడు ఉండడు. ఈ టైంకి నాకు డబ్బు మిగిలిందా, ఇందులో వచ్చే ఆదాయం నేను తినేస్తున్నానా లేదా, నేను నడుపుకుంటున్నానా లేదా అంటే దీంట్లో ఉన్న ఆదాయాన్ని తినడానికి నువ్వెవరు? ఆ రోజు రాజులు తినలేకపోయారా? రాజులు ఎందుకు సంరక్షించారు భగవంతుణ్ణి? ఒకానొక సమయంలో తనకి తాను సంరక్షించుకున్నాడు స్వామి. తనకి తాను యుద్ధం చేయాల్సి వచ్చింది స్వామికి. ఎందుకంటే తన భక్తులు అవమానపడుతున్నారని, తన భక్తుల్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని ముస్లిం రాజులు వారి నుంచి కాపాడుకోవడానికి ఇవాళ రోజున అదే అలిపిరి. ఆ అలిపిరి స్థానంలో స్వామి వరాహమూర్తి అవతారంలో వచ్చి ఆ రాజుని, ఆ నవాబు యొక్క భావమరిదిని తిరిగి వెళ్ళగొట్టాడు. అయితే ఈ అలిపిరి ప్రాంతాన్ని మనం ఇలా చూస్తున్నాం. అంటే మనకి పాలకులు ఏ విధంగా ఏ ప్రాంతాన్ని చూపించాలనుకుంటున్నారో ఆ ప్రాంతం యొక్క చరిత్ర మనం తెలుసుకోకుండా మనం అలాగే జీవిస్తూ ఉన్నాం. కానీ తిరుపతి యొక్క చారిత్రక ఆధారాల ప్రకారం చూసుకుంటే దాని యొక్క విశేషాలని చదువుతూ పోతే వెంకటేశ్వర స్వామి చేసిన అద్భుతాలు ఎన్నెన్నో ఇవాళకి కూడా జరుగుతుంది. ఇన్ని అద్భుతాలు ఇవాళకి కూడా జరుగుతూ ఉంటే మనము ఆయనని సంరక్షించుకోలేకపోతున్నామంటే మనం ఎంత నీచ స్థితిలో పడిపోయాం. ఇవాళ నిన్ను భగవంతుడే రక్షించాలి, ప్రకృతిని భగవంతుడే రక్షించాలి, ఆయనే రక్షించుకోవాలి, అంత అవసరం ఆయనకేంటి అని ఎప్పుడైనా మనం ఒక్క క్షణం ఆలోచించామా? ఎందుకు రక్షించుకోడు దేవుడు అని ఒక మాట అయితే అనేస్తాం, కానీ ఆ మాట అనే ముందు ఆయనను రక్షించుకోవాల్సిన అవసరం ఆయనకేముంది? ఆయన అక్కడ నిలబడితే నీకు అవసరం తీరుతుంది. అది మర్చిపోతున్నావే. ఇవాళ రోజున ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఎన్ని సంస్థలు ఉన్నాయి, ఎన్ని పీఠాలు ఉన్నాయి, ఎన్ని మఠాలు ఉన్నాయి. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు? అందరూ ఎందుకు దీన్ని పట్టించుకోవట్లేదు? మన ధర్మం ఎందుకు పోతూ ఉంటే చూస్తున్నారు? అది చూడటం కాదు కదా, నా వ్యవస్థ నడిస్తే కాదు కదా, ఈ వ్యవస్థ నడవడానికి నిలబడిన దేవుణ్ణి కూడా కాపాడాల్సిన వ్యవస్థ నాదే కదా అనే ఆలోచన ఎందుకు రావట్లేదు అందరికీ? అలాగే అంటే ఇప్పుడు తిరుమల దేవస్థానంలో ఎంత పెద్ద స్కామ్ జరుగుతుందంటే, ఇంకా మన విజయవాడ గుడి కావచ్చు, ఇలాంటివి చాలా గుళ్ళు ఉన్నాయి. సో అంటే వాటిల్లో కూడా ఇలాంటి కల్తీ జరిగే అవకాశం ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇటువంటివి ఎందుకు పట్టించుకోవడం లేదు? దీనికి మన హిందువులు ఎటువంటి స్టాండ్ తీసుకోవాలి? ఎప్పటి వరకు అయితే రాజకీయ నాయకుల చేతిలో దేవాలయాల భూములు కానీ దేవాలయాలు కానీ ఉంటాయో, ఎన్ని దేవాలయాలకి ఎంత మాన్యాలు రాజులు ఇచ్చారు, అన్ని మాన్యాలు ఇవాళ ఉన్నాయా? ఏ గవర్నమెంట్లో చూసుకున్నా, ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే తమిళనాడులో కానీ ఎక్కడైనా దేవాలయ మాన్యాలు పూర్తిగా దేవాలయాలకి చెంది, దాని యొక్క రాబడి దేవాలయానికే చెంది, ధూపదీప నైవేద్యాలు అలాగే ఆ పూజారి యొక్క ఖర్చు వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి జీతాలు కూడా గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక వ్యవస్థని క్రమబద్ధీకరణ చేస్తున్నాము అని చెప్పి మిస్యూజ్ జరిగిన శాఖనే దైవాదాయ శాఖ అయిపోయింది. ఒకప్పుడు ఎలా జరిగిందో ఇవాళ రోజున మాత్రం ఏం కనిపిస్తుంది? మిస్యూజే కనిపిస్తుంది. ఎన్ని దేవాలయాలు వచ్చి మా దేవాదాయ శాఖలో కలుస్తాయి, ఎక్కడైతే రాబడి ఎక్కువగా ఉంది ఇది మా దేవాలయంలో మా దేవాదాయ శాఖలో కలవాలి. సరే, నువ్వు కలుపుకున్నావు, కానీ దాని పరిరక్షణకి నువ్వు ఎంత నిలబడ్డావు? కలుపుకున్నావు, దాని నుంచి ఆదాయం వస్తుంది, దానివల్ల జీతాలతోటి దేవాదాయ శాఖ బతుకుతుంది, దేవాదాయ శాఖ దానివల్ల జీతాలతోటి బతుకుతున్నప్పుడు నీవు కూడా దాని పరిరక్షణకి ఎంత నించున్నావు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి అయినా, మనం ఏ చెట్టు నుంచి అయితే నీడని తీసుకుంటున్నామో ఆ చెట్టుని కాపాడుకునే బాధ్యత మందే. ఇప్పుడు నీకు ఆ దేవాలయం బాగా నడుస్తేనే కదా మీ వ్యవస్థ బాగా నడిచేది. అలాంటప్పుడు నువ్వు నుంచున్నావా? నువ్వు నుంచుని లేకపోయావు, డిజాల్వ్ చేసేసి ఎవరైతే సంస్కృతి సాంప్రదాయాల్ని పరిరక్షణ చేయగలుగుతారో అలాంటి వ్యవస్థల్ని సమూహాల్ని తెచ్చి అక్కడ పెట్టండి. ధనానికి స్థానం ఉండకూడదు, రాజకీయ నాయకులకి లేకపోతే రాజకీయాలకి స్థానం ఉండకూడదు. భగవంతుడు అనేది రాజకీయాలకి అతీతం, సంస్కృతికి మన నమ్మకానికి ఆధారం. దాన్ని తీసుకురండి ముందుకి. దీన్ని ఎందుకు తీసుకురావడం? ఒక శాఖ వల్లనే నడుస్తుంది అనేది కాదు కదా, శాఖ వల్లనే ఏం నడవట్లేదు కదా, శాఖ దీనివల్ల నడుస్తుంది. ఇలాంటి స్థితి నుంచి మనకి ఎంతమంది ఉన్నారు, సన్యాసులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది పీఠాలని చక్కగా పరిరక్షించే వాళ్ళు ఉన్నారు, మన స్వాములు ఆచార్యులు చాలామంది ఉన్నారు. లేకపోతే సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రవర్తనకర్తల్లో సంస్కృతి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సాంప్రదాయం తెలిసిన వాళ్ళు, ఆగమ శాస్త్రాలు తెలిసిన వాళ్ళు చాలామంది. శాస్త్రం తెలిసిన వాళ్ళని పెట్టండి, శాస్త్రం తెలియని వాడిని అక్కడ పెడితే ఇలాంటివే ఉంటాయి. ఎందుకంటే వాడికి శాస్త్రం తెలియదు, వాడికి ఏమనిపిస్తుంది బయట జరిగే కల్తీయే ఇక్కడ కూడా చేసేయచ్చు.
నాకు లంచం వస్తుంది, నేను లంచం తీసుకునేవాడు ఎక్కడ వెళ్ళినా లంచమే తీసుకుంటాడు, వాళ్ళలో క్వాలిటీ లేదు కాబట్టి లంచం తీసుకుంటాడు అని అనుకుంటామా? లేకపోతే ఇక్కడ కలుషితం చేయడానికి వీడు మామూలుగా ఎందుకంటే నా బుద్ధి యద్భావం తద్భవతి, నేను ఎక్కడున్నా ఒకేలా ఉంటాను అంటే నేను అక్కడ వెళ్ళినా ఒకేలా ప్రవర్తిస్తాను. ఇది ఎందుకు జరుగుతుంది అంటే వీళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం లేకపోవడం వల్ల. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన శాస్త్రం ఏం చెప్తోంది, అక్కడ ఆగమం ఏం చెప్తుంది, వైదిక సాంప్రదాయం ఏంటి, అక్కడ వైఖానస సాంప్రదాయం ఎందుకు నడుస్తోంది, ఈ వైఖానస సాంప్రదాయం ప్రకారం ఆరాధనలు పూజలు స్వాములు, ఆఖరికి అక్కడ జీయర్ స్వాములు కూడా, ఎవరైతే జీయర్ స్వాములు తిరుపతి జీయర్ స్వాములు ఉన్నారో వారు కూడా ఒక వచ్చి స్వామివారి యొక్క ఆరాధన క్రతువులు వచ్చినప్పుడు నమస్కారం చేసుకుని వెళ్ళిపోయే పాత్రను పోషించే వాళ్ళగా తయారు చేసిన గవర్నమెంట్స్ ఎందుకు? వాళ్ళకే తెలుసు కదా సాంప్రదాయం, వాళ్ళు తరతరాలుగా జీయర్స్ అవుతున్నారు అక్కడ, వాళ్ళకి సాంప్రదాయం తెలుసు స్వామివారికి ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏది ఎంత పాత్రలో ఆయన ప్రసాదం నిర్వహించాలి, ఎంత పాత్రలో ఆయన ప్రసాదం కట్టాలి అనేది వాళ్ళకి తెలుసు. మరి వారి యొక్క ఐడియాస్ ఎందుకు తీసుకోవట్లేదు? తీసుకుంటే ఇలా జరిగేవి కాదే, ఇలాంటివి ప్రోత్సహించరే వాళ్ళు. అంటే ఏంటి, శాస్త్ర పరిజ్ఞానం లేకపోవడమా? భగవంతుడి యొక్క కైంకర్యం ఏంటి అని అంటే నేను వెళ్ళి చేసేవన్నీ చేసేసాను కానీ వెళ్ళి స్వామివారికి ఒక ముడుపు చెల్లిస్తే సరిపోతుందనా? ఈ నమ్మకమా మనది? భగవంతుడు అంటే నమ్మకం ఇదేనా? కాదు కదా. వెంకటేశ్వర స్వామి అనేసరికి నీకు అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు అన్నీ మైమర్చిపోతావు. సమస్తం నువ్వు లైన్లో అంత కష్టపడతావు, నెల రోజుల నుంచో 2 నెలల నుంచో 2 రోజుల నుంచో 3 రోజుల నుంచో 2 గంటల నుంచో గంట నుంచో అప్పటిదాకా అందరినీ తిట్టుకుంటావు. కానీ వెంకటేశ్వర స్వామిని చూడగానే సర్వం వెంకటేశ్వరమయమైపోతుంది. అంతే. ఈ బంగారు వాకిలి దాటాము అంటే ఆయన ఎక్కడ కనిపిస్తాడు, చూద్దాం ఎలా చూద్దాం అన్నట్టుగా ఉంటుంది. అలాంటి స్థానంలో ఇవాళకి కూడా భక్తులు అలాగా ఆయనను చూడాలని అనుకుంటున్నారు అంటే 10,000 రూపాయలు టికెట్ పెట్టినా కొనుక్కుని వెళ్తున్నారు అంటే ఆయన మీద భక్తి ఎక్కువ, కానీ నీ డబ్బుల గురించి కాదు ఆలోచించి కదా. అంటే ఆయన మీద భక్తిని వదులుకోలేకపోతున్నారు. దానికి పరిరక్షణ కల్పించు, భక్తులకి పరిరక్షణ కల్పించు. భగవంతుడికి కావాల్సింది ఏంటంటే తన భక్తుల్ని పరిరక్షిస్తే చాలు. ఆయనను ఎలా చూసినా పర్వాలేదు అనుకుంటాడు ఆయన. కానీ మనమేం చూడాలి? ఆయనని బాగా చూడాలి, ఆయన బాగుండాలని కాంక్షించాలి. భగవంతుడు క్షేమాన్ని కోరుకుంటే, భగవద్ రామానుజుల వారు ఏం చెప్తారంటే భగవంతుడు క్షేమాన్ని కోరుకుంటే నీ క్షేమాన్ని కోరుకున్నట్టే. నువ్వు కూడా క్షేమంగా ఉంటున్నావు. భగవంతుడి క్షేమాన్ని కోరుకోకపోతే నువ్వు కూడా క్షేమంగా లేవు. అంటే ఇప్పుడు అందుకనే కదా మనం సంక్షేమ వాతావరణంలో లేము. ఎక్కడ పడితే అక్కడ రకరకాల రాక్షసత్వాలు కనిపిస్తున్నాయి మనకి. ఏం చూసినా ఏదో ఒకటి కనిపిస్తుంది. మనల్ని మనం సంరక్షించుకోవాలంటే మొట్టమొదలు నీ భగవంతుడిని, నీ ధర్మాన్ని నువ్వు కాపాడు. ధర్మో రక్షతి రక్షిత అనేదే స్లోగన్ అక్కడ మనకి. అఖిలాండ బ్రహ్మాండ నాయక అంటున్నాం. ఆయనకి పెట్టేది ఫిష్ ఆయిల్స్, పంది మాంసము, గోవు మాంసము, ఇవా ఆయనకి పెట్టడం కాకుండా నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నట్టు, ఎంతమంది మనసు కలిసివేసి ఉండొచ్చు ఈ బాధ వినయంగానే. నాకైతే వినంగానే చాలా బాధ వేసిందమ్మా, చాలా అంటే చాలా బాధ కలిగింది. వెంకటేశ్వర స్వామి అంటే అసలు నాకు అంత పిచ్చి. అసలు అది చూసిన తర్వాత నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఏంటిది, ఒక రాజకీయ నాయకుడు, ఒక ఆట వస్తువా దేవుడు? ఆయన ఆడుకోవడం మొదలు పెడితే నువ్వు ఎక్కడ ఉంటావు? కాదు కదా. ఏ పార్టీ అయినా రాని, ఏదైనా పోనీ, కానీ భగవంతుడికి నిర్వహించే క్రతువులు క్రమము తప్పకుండా సాంప్రదాయబద్ధంగా జరిగినన్ని రోజులు భూమి మీద తిండికి బట్టకి లోటు ఉండదు, ఆనందానికి లోటు ఉండదు, మంచివారికి లోటు ఉండదు. ఇవాళ మంచివారిని వెతుక్కోవాల్సి వస్తుంది. అప్పట్లో ఒక మనిషి తర్వాత ఇంకో మనిషి ఉండేవాడు. ఇప్పుడు 3 తర్వాత ఒకడు కూడా లేడు. కలియుగ ప్రమాణం ఏంటి? 3 తర్వాత ఒకడైనా ఉండాలి. అది లేదు. కోట్లలో ఒకడు దొరుకుతున్నాడు, తర్వాత ఒకడు దొరకడు. ఆ స్థితికి మనల్ని మనం తీసుకెళ్తే ఎవరో అవస్థపడేది మనమే. అది మనం గుర్తించాలి. కలియుగం ఎప్పుడో ఇంకో 4 పాదాలు పూర్తయ్యేల వరకు కాదు, మొదటి పాదంలోనే మనమే అంతం చేస్తున్నాం. అందుకని ఈ సాంప్రదాయాన్ని రక్షించడానికి మనకి కావలసిన వాళ్ళు ఎవరు అంటే శాస్త్రవేత్తలు, శాస్త్రాన్ని తెలిసిన వాళ్ళు, నిజంగా స్వార్థ బుద్ధి లేకుండా సంరక్షించేవాళ్ళు. ప్రతి 1 సంవత్సరానికి వాళ్ళు ఏం చేశారో చూపిస్తేనే మళ్ళీ ఆ పదవి ఎక్కేటట్టు, డబ్బుతో సంబంధం లేకుండా. డబ్బు ఉంటే నువ్వు పదవి ఎక్కుతావు కాదు. డబ్బు ఉంటే చదువు రానివాడు కూడా ఎక్కచ్చు. కానీ వాడికి తెలియదే పాపం ఏంటి అనేది. అక్కడ వాడు తెలియకపోతే వాడు ఏం చేయగలుగుతాడు? పాపం వాడు ఏం చేయలేడు. చేయలేకపోగా వాడు ఏమనుకుంటాడంటే నేను రోజు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు కదా, నాకు తేలిక అవుతుందని డబ్బు ఇచ్చేసి ఉండొచ్చు. కానీ
ఆ పాపంలో మనం కూడా భాగీదారి అవుతాం, అవును. తెలిసి తెలియకుండా. ఎవరు చేసినా అది పాపమే, మనం చూస్తూ ఊరుకుంటే కూడా పాపమే. అవును. అందుకని ఇవాళ తెలిసి తెలియక మనం కూడా పాపాన్ని అనుభవించిన వాళ్ళమే, పంచుకున్న వాళ్ళమే అవుతాం. అవును. అందుకని వీలైతే లేవండి, ఇకనైనా జాగో హిందూ జాగో అని నినాదాలు చేయడం కాదు, లేకపోతే వాట్సాప్లలో పెట్టడం కాదు, లేకపోతే ఇంకో చోట ఇంకేదైనా పబ్లిక్ సైట్లలో పెట్టేసేసి జాగో హిందూ వాట్ ఈజ్ యువర్ కామెంట్ అని పెట్టకుండా వాట్ యూ కెన్ డూ, హౌ యూ కెన్ స్టాండ్ ఫర్ ఇట్, స్పీక్ అబౌట్ ఇట్ అనేది కనుక మొదలు పెడితే బాగుంటుంది. ఓకే, నమస్కారం. నమస్కారం తల్లి.